తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా మూడవ విడత ఎక్కడ అంటే అయితే రైతన్నలు చాలా వరకు అయితే ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అయితే ఎక్కడ కూడా ఇంకా అయితే క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. మరి ఈ మూడవ విడతకు సంబంధించి ప్రభుత్వం అనేది నిధులు విడుదల చేస్తుందా లేదా అనే దానిపై వచ్చేసి కూడా ఈ యొక్క విషయం అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు మాటలే తప్ప చేతల సర్కార్ కాదంటూ ఏతవ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవన్నీ లూటా మాటలు. ఇక్కడ చూసుకున్నట్టయితే లూటా మాటలు ఇవన్నీ కూడా ఘోరంత పనికైతే చేసిన పనికి చిన్న పని అన్నమాట. ఇక్కడ గొప్పలు చెప్పుకోవడం విషయంలో చూసుకున్నట్టయితే తానా తందానా అంటే అయితే భజన చేయడం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి చేపట్టినప్పటి నుంచి చూసినట్లయితే ఇక్కడ చేసిన పనికి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రైతుకు రావాల్సిన మొత్తం ఇక్కడ దాదాపు మన పంట పెట్టుబడి సంబంధించి పొలం నాట్లు వేసే సమయాన అమౌంట్ అయితే పడాల్సి ఉంటుంది అన్నమాట. కానీ మనకు ఆలస్యంగా అమౌంట్ అయితే పడడంతో ఇక్కడ రైతులకు అయితే పూర్తిగా ఇప్పుడే నిరాశ పొందారనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డది. ఏ మాట కామాట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇది వానాకాలం సీజన్ అనేది కూడా రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ సంబంధించి ఇంకా ఫండ్స్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా దాదాపు ఇంకా 3,400 కోట్లు అయితే ఉన్నాయి. మరి 10 ఎకరాల వరకు అయితే వేస్తామని చెప్తున్నారు. మరి 10 ఎకరాల వరకు అమౌంట్ అనేది నిధులని మళ్ళీ స్వీకరించుతారు. అలాగే మరి ఇవి 3,400 కోట్లు ఈ నిధులే వేసేటట్లేదు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం వివరాన్ని చూస్తున్నట్లయితే ఈ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ యొక్క తీరు వచ్చేసి కూడా మనం చూసినట్లయితే పూర్తిగా నిరాశపరిచిందని ఇది చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా తప్పించి అన్నీ అయితే మాట్లాడుతున్నారన్నమాట. సో మరి ఏమైనా కార్యక్రమంలో నిధులు విడుదల చేస్తారా అనే దానిపై కూడా మనకేం కూడా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు ధాన్యాన్ని కొంటామంటే అయితే సీఎం భరోసా. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఆందోళన చెందుతున్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు రైతు భరోసా విషయంలోనూ ఇదే రుజువైంది. మరికొద్ది రోజులు వానాకాలం సాగు ప్రారంభం కాబోతున్నా నేను ఇప్పుడే చెప్పానమాట. సో ఇక్కడ గడిచిన యాసంగికి సంబంధించి పంటల పెట్టుబడి సాయాన్ని అయితే 2 ఎకరాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆ పైన సాగు భూమికి ఉన్న రైతులందరూ కూడా పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి 10 ఎకరాల వరకు అయితే పడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 2 ఎకరాల వరకు వేసారు అన్నమాట. ఇది పూర్తిగా సిగ్గుచేటు అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వం వానాకాలం సీజన్ కోసం సమీపిస్తే గత యాసంగికి సంబంధించి 2 ఎకరాలకు పైబడి ఉన్న భూమి రైతులకు అందించే రైతు భరోసాకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎగనమ్మం అయితే పెట్టినట్లయినా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే దానిపై అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ప్రభుత్వం చూసుకున్నట్టయితే మరి ఎందుకు ఇట్లా ఈ యొక్క తీరు అనేది ఎందుకు ఇట్లా వివరిస్తుంది ఇప్పటికని కాదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో వచ్చేసి కూడా రైతులను పూర్తిగా నిరాశపరుస్తుంది అనేది చెప్పచ్చు అనమాట.